వీడేంటి ఏం మాట్లాడట్లేదు, నువ్వు కూడా టెస్ట్ చేద్దాం. హలో, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? రోజు రోజుకి లోన్లీనెస్ పెరిగిపోతుంది మేడం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా అయినా మీరే సొల్యూషన్ చెప్పాలి. యా ష్యూర్, వై నాట్. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. పేరేంటి? రెడ్మీ అండి. ఫోన్ పేరు కాదు, మీ పేరు. సాయి. ఫోన్ నెంబర్ చెప్పండి. 9104266453. ఎక్కడుంటారు? కోకట్పల్లి అండి. జాబ్ ఏమైనా చేస్తున్నారా? స్ట్రగ్లింగ్ అండి. ఓ, ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి. 56. అడ్రస్ చెప్పండి. 5 సెట్. ఇంకా నీకు లోన్లీనెస్ ఉండదు. ఎలా అండి? అంటే మీ పేరు మీద 2 క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నాను. ఒక దాని నుంచి డబుల్ కాట్, ఫ్రిడ్జ్, సోఫా ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా దాని నుంచి కొత్త ఏసీ ఆర్డర్ పెట్టుకున్నాను. నీకు ఎలాగో జాబ్ లేదు కాబట్టి ఈఎంఐలు కట్టలేవు. ఇంకా నుంచి వాళ్ళు కాల్స్ చేస్తూనే ఉంటారు. ఫుల్ టైం పాస్. సరే కానీ ఎప్పటి నుంచి ఇలా అనిపిస్తుంది? మళ్ళీ ఎవరన్నా వదిలేసిన దగ్గర నుంచి. ఎందుకు వదిలేసింది? అంటే నేను తను పెట్టిన రీల్స్ కాకుండా తన ఫ్రెండ్ పెట్టిన రీల్స్ క్రియేట్ అని చెప్పి వదిలేసింది. నీకు అవ్వాల్సిందిలే. దీనికి ఏమైనా మెడిసిన్ ఉందండి? దీనికి టాబ్లెట్లు పనిచేయవమ్మా, ట్రీట్మెంట్ ఒకటే పనిచేస్తుంది. అయితే హాస్పిటల్ జాయిన్ అవ్వమంటారా? నువ్వు వేరే హాస్పిటల్ జాయిన్ అయితే నాకేమొస్తుంది ప్రాఫిట్? ఒక్క నిమిషం. బాగుందా? బాగుంది. ఈ అమ్మాయి పేరు వైషు, గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సు. ప్రస్తుతానికి సింగిలే. నువ్వు ట్రై చేసుకొని సెట్ చేసుకుంటే ఇంకా నీకు లోన్లీనెస్ ఉండదు. మేడం ఇవి చేతులు కాదు, కాలు అనుకోండి మేడం. అవి చేతులేరా? పొగట్ల తర్వాత జీపే చేసేళ్ళు. మాలాంటి యూత్కి మీరు కావాలి మేడం, కావాలి. చల్లగుండండి మేడం, చల్లగుండండి.